ఈరోజు మనం ఏ యూజ్ చేసి thumbnails ఎట్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది. ఇవి యూజ్ చేసుకొని మనం thumbnails ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. చాలా క్రియేటర్స్ బిగినర్స్ ఏం చేస్తారంటే క్యాన్వా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో ఆల్రెడీ వాళ్ళకి టెంప్లెట్స్ ఉంటాయి. వీళ్ళ ఫోటో ఎక్స్చేంజ్ చేసుకొని మార్చుకొని thumbnail అయితే క్రియేట్ చేసుకుంటారు. కానీ అంత మంచిగా రాదు. ఇప్పుడు ప్రొఫెషనల్ టైప్ లో రావాలంటే ప్రొఫెషనల్స్ చేయాలి అంటారు కదా, అట్లా ప్రొఫెషనల్ టైప్ రావు. వీళ్ళకి thumbnail మంచిగా లేకపోవడం వల్ల వ్యూవర్షిప్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఆ బాధ లేకుండా బయట మనీ పెట్టడం కూడా అవసరం లేకుండా మనం ఏ తోటి thumbnail తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి. జనరల్ గా ఒకే బ్రో చేసుకోవచ్చు, కానీ ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి అనేది అందరికి మేజర్ క్వశ్చన్ అదే అనమాట. ఇప్పుడు మీకు ఏ అంటే ఇప్పుడు ఏముంది, మీకు జనరల్ గా తెలిసినవి చాట్ జీపీటీ తెలుసు, జెమినీ తెలుసు. ఇవి రెండే చాలు మనకి. ఇప్పుడు జెమినీలో ఉన్న కొంచెం ఫేస్ కొంచెం వేరేగా ఇవ్వడం జరుగుతుందేమో, కానీ చాట్ జీపీటీలో పర్ఫెక్ట్ ఇస్తుంది. ఇంతకు ముందు ఏమయ్యేదంటే చాట్ జీపీటీలో జెమినీలో కానీ ఫేస్ సగం వచ్చేది కాదు, thumbnails వచ్చేది, తెలుగు ఫాంట్స్ అవి కూడా మంచిగా వచ్చేవి కాదు. ఇప్పుడు మనము సపోజ్ ఈరోజు thumbnail ఎలా క్రియేట్ చేయాలి అనేసి వీడియో చేస్తున్నాయి కదా, సేమ్ ఇదే టెక్స్ట్ ని ఇంతకు ముందు ఇస్తే మనము అది తెలుగు లాంగ్వేజ్ సగం ఇచ్చేది కాదు. జెమినీ కానీ ఇది చాట్ జీపీటీ కానీ మంచిగా అయితే ఇచ్చేవి కాదు. అవైతే ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే ఇస్తున్నాయి అనమాట. అవి ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడు జనరల్ గా మీరు మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా thumbnails మనం ఏఐతోనే తయారు చేస్తాం అనమాట. మీరు చూసే ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చూడండి. మళ్ళీ చాలా thumbnails మీరు స్క్రోల్ చేస్తుంటే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ షార్ట్స్ కి thumbnails కూడా నేను ఏఐతోనే చేస్తాను అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు కూడా నాకు అసలు చేసుకోవడం వచ్చేది కాదు. ఆ క్యాన్వాలోనే వీటిలో చేసేది, అంత పర్ఫెక్ట్ వచ్చేది కాదు, వ్యూవర్షిప్ కూడా అసలు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ఏఐ తోటి చేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచి నాకు చాలా పర్ఫెక్ట్, నాకే చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఇంప్రూవ్ అయిపోయింది అనే విధంగా అనిపిస్తుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మొదటగా మనం మొబైల్కి అయితే వచ్చేసాం. చాట్ జీపీటీని అయితే ఫస్ట్ చాట్ జీపీటీ అయితే చేసుకుందాం. నేను ఇప్పుడే ఈ గ్యాప్ లో ఒక ఫోటో దిగాను సేమ్ మన బ్యాక్గ్రౌండ్ తోటి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు టెక్స్ట్ చేశాను. ఇంతకుముందు ఏమైందంటే మైక్ పెట్టుకోలేదు, మైక్ పెట్టుకోకుండా వీడియో చేసేసినాము. దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ పెట్టాను. చూడండి, నేను యూట్యూబ్ లో ఒక వీడియో తీశాను ఏఐ సహాయంతో thumbnail ఎలా రెడీ చేసుకోవచ్చు అని. దానికోసం నాకు ఒక మంచి thumbnail తయారు చేయి ఈ ఫోటో యూజ్ చేసుకొని అని అయితే పెట్టేశాము. ఇక్కడ మనం thumbnail కి మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ thumbnail టెక్స్ట్ అని పెట్టేసి, thumbnail టెక్స్ట్ ఏంటిది, మనకి ఏఐ సహాయంతో thumbnail ఎలా రెడీ చేసుకోవాలి, రైట్. మనకి thumbnail సైజ్ ఏంటిదంటే 16:9, ఓకేనా. ఈ సైజ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఈ సైజ్ పెట్టుకోకపోతే మీకు thumbnail సైజ్ రాదనమాట, ఓకేనా. రైట్, ఓకే కదా, అంత క్లియర్ కదా. మళ్ళీ ఒకసారి చూసుకోండి, మీకు ఏమైనా కొత్తగా ఉంటే ఒకసారి కాపీ అనేది చేసుకోండి. మీరు ఇదే కాపీ చేసుకునే అవసరం లేదు, ఈ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఓకే కదా మీకైతే. సేమ్ 60:9 పెట్టేసుకొని 4K పెట్టుకుందాం మనం. 4Kలో విత్ అల్ట్రా కలర్స్, రైట్. నార్మల్గా అది ఇస్తుంది, మనకు కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు, ఓకేనా. మనం ఇదైతే ఇచ్చేద్దాం దీనికి. ఓకే, ఇదైతే తీసుకుంది. సేమ్ ఇప్పుడు నా ఫోటో ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఆ ఫోటోని అయితే ఇచ్చాను. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే జెమినీలోకి వెళ్దాం. సేమ్ జెమినీలోకి వెళ్ళి సేమ్ మన ఫోటో సెలెక్ట్ చేసుకొని నేను ఏఐ సహాయంతో, రైట్, మనం ఇందా కాపీ చేసుకున్నాం కదా, అదే ఇద్దాం ఇక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెండు ఒకటే ఇచ్చే చూడు. నేను యూట్యూబ్లో ఒక వీడియో తీశాను ఏఐ సహాయం స్పెల్లింగ్ మిస్టేక్ పోయిందిలే, ఏమనుకోకండి. సహాయంతో thumbnail ఎలా రెడీ చేసుకోవచ్చు అని. దానికోసం నాకు ఒక మంచి thumbnail తయారు చెయ్యి ఈ ఫోటో యూజ్ చేసుకొని, రైట్. ఫోటో అయితే మనం ఇక్కడ పెట్టేసాం, కనిపిస్తుంది కదా. సేమ్ 4Kలో కావాలి మనకి. టెక్స్ట్ చూడండి, ఏఐ సహాయంతో thumbnail రెడీ చేసుకోవాలి. టెక్స్ట్ ఇచ్చాము, చేసి మనం 4Kలో చెయ్యి, రైట్. దీనికి ఇచ్చేసాం. జెమినీ అయితే తొందరగా చేస్తుంది అనమాట. చాట్ జీపీటీ కొంచెం టైం తీసుకుంటుంది, రైట్.
మనకి ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ thumbnail సైజ్ ఇవ్వలేదు. సరే ఇచ్చేస్తుంది, అది thumbnail లాగానే వచ్చేస్తుంది, మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఇంకా కావాలంటే కూడా చేసుకోవచ్చు. రైట్, వచ్చేసింది చూడండి. మనం వీటిలో చేసుకుంటే ఇంత బాగా రాదు, ఫేస్ కూడా ఏం తేడా కొట్టలేదు. జనరల్గా ఇది కూడా మంచిగానే ఇస్తుంది, కానీ ఒక్కోసారి తేడా కొట్టేస్తుంది అనమాట. AI సహాయంతో thumbnail ఇలా రెడీ చేసుకోవాలి. రైట్, బాగానే వచ్చింది కదా. మనకి ఏం కావాలంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మనకి తెలుగులో కావాలంటే thumbnail టెక్స్ట్ తెలుగులో ఉండాలి. రైట్, పెట్టేసాము. thumbnail టెక్స్ట్ తెలుగులో ఉండాలి. సేమ్ అది బాగానే వచ్చింది. అంటే కావాలంటే మనకి వేరేలాగా తయారు చేయాలన్నా కూడా తయారు చేసేది. ఇది అయిపోయినాక మీకు చూపిస్తాగండి. క్రియేటింగ్ యువర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. వచ్చింది చూడండి, పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. AI సహాయంతో thumbnail ఎలా రెడీ చేసుకోవాలి. రైట్, చాలా బాగా వచ్చింది. మనం ఏం చేద్దామంటే పోస్ట్ రియాక్షన్ మార్చు. ఇప్పుడు నేను ఇక్కడ సైలెంట్గా ఉన్నా, నార్మల్గా ఉన్నా కదా, ఇప్పుడు ఎట్లా దిగినానో అట్లనే యాడ్ చేసింది కదా. పోస్ట్ రియాక్షన్ మార్చమని ఇచ్చాను, అది మారుస్తుంది చూడండి. చాలా ఈజీ అండి మీరు చేసుకోవాలంటే. చాలా చాలా ఈజీ వీటితో చేయాలంటే. సైజ్ ఏది ఇస్తుందో మరి, వా ఈ సైజ్ ఇచ్చింది. రియాక్షన్ మారిపోయింది చూడండి, నా రియాక్షన్ మాత్రం మారిపోయింది చూడండి. AI సహాయంతో thumbnail రెడీ చేసుకోవాలి. రియాక్షన్ మనం రైట్, మనకు కావాల్సిన సైజ్ అయితే పెట్టేసాము, అది వస్తుంది. ఆగండి, మీ చిత్రాన్ని రూపొందిస్తుంది, వస్తుంది. దీంట్లో చాలా దబ్బున అయిపోతుంది అంటారు, అంటే తొందరగా, చాలా త్వరగా అయిపోతుంది. అయిపోయింది చూడండి. చూడండి, చాలా అసలు అదిరిపోయింది కదా. సేమ్ నా ఫేస్ ఏం మారలేదు, చాలా న్యాచురల్గా, చాలా మస్తు వచ్చింది అనమాట. చూడండి, AI సాయంతో thumbnail చేసుకోవాలి. ఇది ఓకే కదా మీకు. రైట్, ఇప్పుడు మనం ChatGPTలోకి వెళ్దాం. ఇందాక దానికి ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఇది ఇంకా చేస్తూనే ఉందా. క్రియేటింగ్ యువర్ ఇమేజ్. రైట్, వస్తుంది. ఆగండి. ChatGPT ఏంటంటే కొంచెం లేట్ చేస్తుంది అనమాట. జెమినీ అంటే విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇది ఇంకా లోడ్ అవుతూనే ఉంది. రైట్, ఇది చూడండి, కలర్స్ కూడా మన ఫేస్ కలర్స్ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఇచ్చింది. AI సాయంతో thumbnail ఎలా చేసుకోవాలి. దీని కూడా సేమ్, thumbnail టెక్స్ట్ తెలుగులో ఉండాలి. రైట్, పెట్టేసాం కదా. సేమ్ ఇది thumbnail టెక్స్ట్ తెలుగులోకి ఇచ్చేస్తుంది అనమాట. యా ఫ్రెండ్స్, అయింది చూడండి, రెడీ అయింది. AI సాయంతో thumbnail ఎలా అనేది అలా అని పడింది. మనం మళ్ళీ చెప్తే అది కరెక్షన్ చేసేస్తుంది అనమాట. దీని రియాక్షన్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చింది, అంటే దాని ఇట్లా చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్ వచ్చేసింది అనమాట. ఓకేనా, సేమ్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాకపోతే ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి బ్రో అంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆ ప్రాంప్ట్ కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను అనమాట.